దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు 1,44,000 మంది గురించినటువంటి 2 అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కనబడేటువంటి ముద్రించబడినటువంటి 1,44,000 మంది అసలు ఎవరు, వారిని గురించి బైబిల్ ఏమి నేర్పించే ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి ఒక విషయాన్ని నేర్చుకున్నాం. రెండవదిగా స్త్రీ సాంగత్యమును ఎరగనటువంటి వారే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుని 1,44,000 మంది స్త్రీని ముట్టనవారు, వ్యభిచరించిన వారు, పెండ్లి చేసుకోకుండా ఉన్నవారు అనుకుంటున్నటువంటి ఒక అపోహ నుంచి కూడా బయటకు తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ కూడా దేవుడు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే ఈ 2 సెషన్స్లో కూడా ఈ 1,44,000 మంది గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు కూడా 1,44,000 మంది గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక్క విషయమే మూడు విధాలుగా 3 సందర్భాలలో మనం మాట్లాడే ప్రయత్నం 10 సార్లైనా మాట్లాడుకోవచ్చు. దీని గురించి అంత లోతైనటువంటి పరిశీలన చేయాలనుకుంటే. అయితే 1,44,000 కాన్సెప్ట్లో చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రశ్నని ఈరోజు నేను నివృత్తి చేయాలని దేవుని మౌనంగా నేనైతే ఆశపడుతున్నాను. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ అసలు 1,44,000 మంది ఎందుకు 1,45,000 మంది కాకూడదు? ఎందుకు 1,46,000 మంది కాకూడదు? ఎందుకు 1,60,000 మంది కాకూడదు? సంపూర్ణమైన సంఖ్య వస్తుంది. లేదంటే 1,90,000 మంది ఎందుకు కాకూడదు? చాలా క్లియర్గా, స్పెసిఫిక్గా, క్లియర్గా 1,44,000 మందే అని చెప్పి చాలా స్పష్టంగా రాయడంలో ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ప్రకటన గ్రంథం అంటేనే అలంకార పూరితమైనటువంటి గ్రంథము, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో రాయబడిన గ్రంథం అన్నాం. కానీ ఈ 1,44,000 మంది కాన్సెప్ట్కి వస్తే అలంకారాల్లో ఫిగరేటివ్ అనేది ఏమి లేకుండా క్లియర్గా రాసేసారు 1,44,000 మంది. ఈ గోత్రం నుంచి 12,000 మంది, ఆ గోత్రం నుంచి 12,000 మందిని 1,44,000 మందే అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు ఎక్కువ కాకూడదు, ఎందుకు తక్కువ కాకూడదు? ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న మీకు వచ్చిందో? ఒకవేళ వస్తే చేయొద్దండి. రాలేదు. ఎందుకు రాలేదంటే మీరు విశ్వాసులు, నేను పరిశీలించి తెలియపరచవలసిన బాధ్యత నాకుంది కనుక మేము చేస్తూ ఉంటాం. ఏమిటి అంటారు దాన్ని, ఈ పరిశీలన చేసే ప్రయత్నాల్లో బోల్డ్ రకాలైనటువంటి సందేహాలు పుడతా ఉంటాయి. సాతానుగడ పెడతా కూడా ఉంటాడు. మనకు ఒక్కరికే కదా పుట్టేది, వాడు కూడా పెడతా ఉంటాడు. లేనిపోని ఆలోచన, లేనిపోని సందేహాలు పుట్టించి దేవుని మీద అనుమానంలోకి నడిపించే ప్రయత్నాలు కూడా వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచన, ప్రతి సందేహము దేవుని నుంచి వచ్చింది కాదు, కానీ సాతానుగడు కూడా కొంతమందికి ఇలాంటి తప్పుడు ఆలోచన పెట్టి, భ్రమ పుట్టేటువంటి ఆలోచనలు పెట్టి దేవుని నుంచి దూరం చేసిన సందర్భాలు చాలామంది జీవితంలో కనబడుతూ ఉన్నాయి. అయితే 1,44,000 మంది యూదులు అని చెప్పాను నేను మొట్టమొదటికి కాంటెక్స్ట్లో, మొట్టమొదటి సబ్జెక్ట్లో. వీళ్ళు బయట వాళ్ళు కాదు, అన్యులు కాదు, వీళ్ళు క్లియర్గా ఇశ్రాయేలు దేశంలో ఆ సమయానికి విడవబడినటువంటి క్రీస్తుని ఎరిగినటువంటి యూదుల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి మొట్టమొదటి సంఘము అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను. కాబట్టి వీళ్ళకి 100% యూదులు. దానికి కావలసిన ఆధారాలు కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేశాను. అయితే చిన్న డౌట్ రావాలి మీకు. ఆ డౌట్ రాకపోతే బైబిల్ మీకు అర్థం కాలేదా, లేకపోతే సరిగ్గా చదివే ప్రయత్నం చేయలేదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానం 1,44,000 మంది అని చేయలేదు. చేశాడా? ఎలాంటి వాగ్దానం చేశాడు ఆయన? ఆకాశ నక్షత్రముల వలె, ఇసక రేణువుల వలె లెక్కింపజాలనంత విస్తారమైనటువంటి సంతానానికి నువ్వు తండ్రివై ఉంటావు, జనాంగానికి కర్తవై ఉంటావు అనేమో దేవుడు చేశాడు. అంటే కొన్ని కోట్ల మందికి నేను తండ్రిగా నిలబెడతాను, నీ నుండి కొన్ని కోట్ల మంది, లెక్కింపజాలనంత మంది పుడతారు అని చేశాడు. ఒకవేళ ఆ వాగ్దానం నెరవేరితే 1,44,000 మంది ఏంటి, కొన్ని కోట్ల మంది రాయబడాలి అక్కడ.
అంటూ ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరలేదనే కదా దాని అర్థం. నెరవేరిందనా నెరవేరలేదనా? దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఇసుక రేణువులు వంటి ఆకాశ నక్షత్రములు వంటి జనాంగంగా నీ జనాంగాన్ని చేస్తానన్న మాట నెరవేరుంటే ఇక్కడ 1,44,000 మంది ఎందుకు మిగులుతారు? ఈ సందేహం ఎవరికన్నా వచ్చిందా? రాదు. బాధపడవలసిన అవసరం లేదు. నాకు రావాలి, దీని గురించి దేవుణ్ణి అడగాలి, అప్పుడు మీకు నేను బోధించాలి. అర్థమైందో లేదా? కాబట్టి ఇప్పుడున్న ఆలోచన చేయండి. దేవుడు చేసిన వాగ్దానానికి ఆ సమయానికి ఉన్నటువంటి యూదుల యొక్క సంఖ్య మనం లెక్క పెడితే చాలా తేడా కొడుతుంది కదా. కొడుతుందా లేదా? ఆకాశ నక్షత్రాలు ఎక్కడ, ఇసుక రేణువులు ఎక్కడ లెక్క పెట్టగలం? అసలు వాళ్ళని లెక్కింపజాలనంత సంఖ్యది. అంతగా మారిపోద్ది నీ జనాంగం. నీ జనాంగాన్ని అంతగా దీవిస్తానన్నటువంటి మాట నెరవేరలేదంటారా? నెరవేరు ఉండుంటే ఇక్కడ కేవలం యూదుల్లో 1,44,000 మంది మాత్రమే ఎందుకు మిగిలేరు? కొంచెం ఆలోచించవలసిన విషయమే కదండి. సరదా విషయమా? చాలా డీప్గా మనం దీన్ని పరిశీలించవలసినటువంటి, ఎగ్జామిన్ చేయవలసినటువంటి విషయం ఇది. అయితే అంత ఎగ్జామిన్ చేసేసి అంత పరిశీలించి ఈ ఒక్క విషయం మీద 2.5 గంటలు 3 గంటలు మాట్లాడి చూసే వాళ్ళకి మీకు బోరు పుట్టించాలని నేను అనుకోవట్లేదు, కానీ క్లుప్తమైనటువంటి వివరణ దీని నుంచి నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి టచ్ చేసి మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,40,000 చెప్పాలి 4,000 మంది. ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 22 ఆదికాండం 17వ వచనం నేను చదువుతాను, మీరు తీస్తే చాలా లేట్ అయిపోద్ది. కానీ 12వ అధ్యాయం మధ్య నుంచి 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అయిపోద్ది అన్నాను? 24-25 మధ్యకి అబ్రహాం గారి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును, మామూలుగా కూడా కాదు, నిశ్చయముగా చెప్పాలి, విస్తరింపజేసేదను. నీ సంతత వారు తమ శత్రువులు గనివి నీ స్వాధీనపరుచుకుందురు. ఎంత క్లియర్గా వాక్యం సెలవిస్తుందంటే, ఇసుక రేణువులు వంటి ఆకాశ నక్షత్రాల వంటి సంతానంగా నీ సంతానాన్ని నిశ్చయముగా, డెఫినెట్గా, ఖచ్చితంగా చేస్తానన్నాడా? జస్ట్ మాట ఇచ్చాడా? 100% ఇసుక రేణువుల వంటి జనాంగానికి నువ్వు కర్తవ్య ఉంటావు, మూలమై ఉంటావు అబ్రహాము అని వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరు ఉండుంటే అక్కడ 1,44,000 మాత్రం ఎందుకు విడవబడతారు? అవునా కదా? కరెక్టే కదా? నేను చెప్పింది కరెక్టేనండి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి నెమ్మదిగా. మీరు మామూలుగా హల్లెలూయా చెప్పండి నెమ్మదిగానే చెప్తారు. అవునా కదా? ఆలోచించాలి. అంటే పాస్టర్ గారండి, ఇప్పుడు మరి నోవాహు నుంచి వచ్చిన వాళ్ళం కదండి మనం అందరం కూడాని. కాబట్టి నోవాహు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే కదండి ప్రపంచ జనాభా అంతాకని. అందుకని చెప్పి ఆ మాట అని ఉంటాడండి అని అనిపించవచ్చు మనకి. ఒకవేళ అదే నిజమై ఉండుంటే ఆ మాట ఎవరికి ఇవ్వాలి? నోవాకి ఇవ్వాలా, అబ్రహాంకి ఇవ్వాలా? నోవాహు గారికి ఇవ్వాలి. నోవాహు గారి దగ్గర ఎలాంటి ఏమన్నా వాగ్దానం చేశాడా దేవుడు? నోవాహు కుటుంబంలో ఉన్న 80 నుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాంగం అంతా కూడా విస్తరించబడింది. అలా ఉండొచ్చండి అనే సందేహం మీకు వస్తుంది. మీకు రాకపోయినా కొంతమందికి వస్తుంది, అందుకే ముందుగా క్లారిఫై చేస్తున్నాను నేను. ఒకవేళ అదే నిజమైతే ఇసుక రేణువుల వంటి ఆకాశ నక్షత్రముల వంటి జనాంగముగా మారతాది అనే వాగ్దానం దేవుడు ఎవరికి చేసి ఉండాలి? నోవాహు గారికి చేసి ఉండాలి. కానీ దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాం గారికి. అబ్రహాం గారు పుట్టే సమయానికి నోవాహు గారు ఉన్నారా లేరా చెప్పండి? ఉన్నారా లేదా చెప్పాలి.
లేరు కదా, ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి. ఆయన ఏ కాలానికి సంబంధించినాడు? లేదు. అబ్రహాము గారు పుట్టిన 50 నుంచి 58 సంవత్సరాల వరకు నోవహు గారు బతికే ఉన్నారు. నోవహు యొక్క ఆయుష్ ఎంత ఎంత ఎన్ని సంవత్సరాలు? మిమ్మల్ని నేను అడగడం కూడా వేస్ట్లే. 950 సంవత్సరాలు నాకు తెలిసి. అబ్రహాం పుట్టేటప్పుడు నోవహు ఉన్నాడు. అంటే జనాంగం విస్తరించబడేటువంటి క్రమంలో వేరు అయిపోయారు. ఆయన పుట్టే 50 నుంచి 55 సంవత్సరాల తర్వాత ఆయన చచ్చిపోయి ఉండొచ్చు నా అంచనాల ప్రకారంగా. కాబట్టి మరి అబ్రహాముకి దేవుడిచ్చిన మాట ఈ అంత్యదినాల్లో ఆఖరి రోజున అక్కడ కనబడేటువంటి జనాంగంతో పోల్చుకుంటే అసలు సంబంధం లేని జనాంగంగా కనబడతా ఉంది. అవునంటారా కాదంటారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బృందాలు, అందులో ఇజ్రాయేల్ బృందాలు పరిశీలించి తేల్చినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు బహుశా ఎంతమంది ఉంటారో అని ఆలోచన చేస్తే ఒక 2 కోట్ల మంది ఉంటారంట. మ్యాక్సిమం 2 కోట్ల మంది. ఇజ్రాయేల్లో జనసంఖ్య ఎంత అంటే 1 కోటి మంది జనాభా ఇజ్రాయెల్ దేశంలో ప్రస్తుతం. ఆ 1 కోటి మందిలో 80 లక్షల మంది యూదులు ఉండొచ్చంట. అమెరికాలో 80 లక్షల మంది యూదులు ఉండొచ్చంట. అంటే 1,60,000 మంది. ఇంకా అన్నీ చూసుకుంటూ 2 కోట్ల మంది అనుకుందాం, 2-2.5 కోట్లు. కానీ ప్రపంచ జనాభా ఎంత? సుమారుగా 800 కోట్ల జనాభాగా కనబడతా ఉంది. దేవుడేమో లెక్క పెట్టలేనంత అన్నాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాలో లెక్క పెట్టుకున్న 800 కోట్లలో ఎంత కనబడుతుంది చెప్పాలి? ఓ 2 కోట్లు 3 కోట్లు ఉండొచ్చేమన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి వాగ్దానం నెరవేరలేదేమో అనేటువంటి ఆలోచన కూడా మనకు రావచ్చు అంటారా? అదంటారా? 100% రావచ్చు. ఇప్పుడు 1 కోటి మంది జనాభా ఇశ్రాయేల్లో 80 లక్షల మంది ఉన్నారంట మ్యాక్సిమం. రీసెంట్గా ఆ పండగకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మందిలో బయట నుంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు 1,45,000 మంది వెళ్ళిపోయారు. వెనక్కి వచ్చి వెళ్ళిపోయారు, పండగ చేసుకుని వెళ్ళిపోయారంట. ఉండడానికి ఇష్టపడలేదంట. మరి అదేంటో ఆలోచించేయండి. ఆ వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా? 1,44,000 మందే ఎందుకు అనేటువంటి అనేక ప్రశ్నలకి ఈరోజు దేవుడు నా ద్వారాగా మీ అందరికీ కూడా సమాధానం అందిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో 80 లక్షల మంది యూదులు ఉంటే ఆ 80 లక్షల మంది కూడా ఒరిజినల్ ప్యూర్ యూదులు అనుకుంటున్నారా మీరు? కలుషితమైపోయినటువంటి యూదులు కూడా ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో. ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతున్నటువంటి యూదులందరూ యూదులు కాదు. అందులో దొంగ యూదులు కూడా ఉన్నారు. కంటామినేటెడ్, కలుషితమైన, కలిసిపోయిన, అన్య సంబంధాలు పెట్టుకొని ఇతర వ్యక్తులతో, ఇతర జనాంగాలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి యూదులు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పూర్వకాలం నుంచి కూడా దొంగ యూదులుగా పిలువబడేవారు ఉన్నారని వాక్యం సెలవేస్తుంది. ఎక్కడ ఉంది చెప్పండి ఆ మాట? యేసుక్రీస్తు ప్రభువారు పూర్వం నుంచే ఉంది దొంగ యూదుల సంఖ్య. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉన్న 80 లక్షల మంది కూడా ఒరిజినల్ యూదులు అంటే నేను నమ్మను. ఆ 80 లక్షల్లో చాలా మంది డూప్లికేట్ యూదులు కూడా ఉంటారు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మీకు ఇంక అంటే అవసరం లేదు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం, మీకు అర్థం అవ్వడం కోసం అంతే. చూడండి 2:9, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలిగిన దూషణను కూడా చెప్పాలి నేను ఎరుగుదును అనేటువంటి మాట కనబడుతుంది. యూదులు కాకయే వాళ్ళు యూదులమని చెప్పుకుంటున్నటువంటి సాతాను సమాజపు వారి వలన నీకు కలిగే దోషణ కూడా నాకు తెలుసు. ఈ మాట ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే యూదులు కాని యూదులు కూడా కలిశారనా లేదా? అంటే ఇజ్రాయిల్లో దొంగ యూదులు ఉన్నారనా లేదా? ఫేక్ యూదులు ఉన్నారనా లేదా? ఎవరు తీసుకొచ్చారో దొంగ డూప్లికేట్ యూదుల్ని? దేవుడు కాదు, సాతాను. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడంలో కూడా
ప్రధానమైన పాత్ర ఈ దొంగ యూదులే పోషించారు. ఒరిజినల్ యూదులు కాదు, ఈ దొంగ యూదులు పోషించారు. ఆ కేకలే నెగ్గినటువంటి మాట, కేకలకు కారణం కూడా దొంగ యూదులే నేను అంటాను. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా యూదులుగా పిలువబడుతున్న వారందరూ యూదులు కానే కాదు. ఇది క్రీస్తుకు పూర్వం జరిగింది. క్రీస్తు కాలం నుంచి కూడా యూదులు కాకుండా యూదుల్లో కలిసిపోయి యూదులుగా పిలిపించుకుంటున్నటువంటి దొంగ జాతి వారు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఫిలిస్తీన్లు ఉండొచ్చు, పాలస్తీనీలు ఉండొచ్చు, అమాలేకీలు ఉండొచ్చు. ఇలాంటి చాలా జనాంగం ఉందని నేను చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను లేదా? కాబట్టి యూదులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ యూదులు కాదు, దొంగ యూదులు ఉన్నారు. అలాగే క్రైస్తువులుగా పిలువబడుతున్న వారందరూ కూడా నిజ క్రైస్తవులు కాదు. ఈ క్రైస్తవ లోకంలో కూడా దొంగ క్రైస్తవులు పెట్టలేడా సాతాను? దానికి కూడా రిఫరెన్స్ లేదా బైబిల్లో? అపవాది వచ్చి ఏమి నాటి వెళ్ళిపోయాడు? గురుకులు నాటి వెళ్ళిపోయాడు మంచి పొలంలో. ఎవరు నాటారు? అపవాదిగాడు నాటాడు. క్రైస్తవ సంఘంలో పిలువబడే వారందరూ క్రైస్తవులు కాదురా నాయనా. సాతాను మూలంగా విత్తబడినటువంటి యాంటీ క్రిస్టియన్స్, అబద్ధ క్రైస్తవులు కూడా క్రైస్తవ మందిరాల్లో, క్రైస్తవ లోకంలో తిరుగుతుంటారు. వీళ్ళందరూ విడవబడతారు. రక్షణ పొందుకునే వాళ్ళు రక్షణ పొందొచ్చు, పూర్తిగా నాశనం అయిపోయే వాళ్ళు కూడా నాశనం అయిపోవచ్చు. యూదుల్లో ఎలాగైతే దొంగ యూదులను ప్రవేశపెట్టాడో సైతానుగాడు, క్రైస్తవుల లోకంలో కూడా దొంగ క్రైస్తవుల్ని ప్రవేశపెట్టాడు. దొంగ క్రైస్తవు వల్ల వాడికి వచ్చే లాభం ఏంటంటే అని అనుకోవచ్చు. ఆ దొంగ క్రైస్తవుల వల్ల దేవునికి అపకీర్తి, దేవునికి మహిమ దోచుకోబడతా ఉంటుంది. దేవునికి అనుకూలమైన రీతిలో వాళ్ళు బతకలేరు. దీనివల్ల దేవుడికి చెడ్డ పేరు. ఏమంటారంటే ఈ క్రైస్తవులు అంటారు, చర్చిలకు వెళ్తారు, చేసి అన్నీ అంటున్నారంటే ఆ దేవుడికి మంచి పేరా చెడ్డ పేరా? ఇప్పుడు ఆ చెడ్డ పేరు దేవుని రావడానికి కారణం ఎవరో? సాతాను మూలంగా విత్తబడిన దొంగ క్రైస్తవ విశ్వాసులు. అర్థమవుతుందా లేదా నీకు చెప్తున్నాను. ఈ దొంగ క్రైస్తవ విశ్వాసులను సాతాను ఇంకొక ఎందుకు పెడుతూ ఉంటాడంటే మంచి క్రైస్తవులను పాడు చేయడానికి. ఎలాగో కూడా చెప్తాను చూడండి. ఈ దొంగ క్రైస్తవులు సకసక భక్తి చేస్తూ ఉంటారు. ఒకవైపు దేవుడు అంటూ ఉంటారు, మరొక వైపు ఆచార వ్యవహారాలు, మంచి చెడులు, లేదంటే ఈ రకాలైన పంచాంగాలు, ముహూర్తాలు అంటూ ఉంటారు. ఈ దొంగ క్రైస్తవులు చేసే పనులను బట్టి మంచి క్రైస్తవులు కూడా నెమ్మదిగా ఏమవుతారు? దారి తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళందరూ మంచి క్రైస్తవులు నేను అనట్లేదు. మంచి క్రైస్తవులు కూడా దొంగ క్రైస్తవులుగా మార్చేసి ఉండొచ్చు కూడా. అర్థమవుతుందని నేను చెప్పింది. సంఘాల్లోకి వచ్చే వాళ్ళందరూ ఏర్పాట్లు ఉన్నవారు కాదమ్మా. పాడు చేయడానికి సంఘాన్ని విభజించడానికి, సంఘాన్ని కలుషితం చేయడానికి, సంఘాన్ని పూర్తిగా విభజించడానికి, పాడు చేయడానికి కూడా సాతానుగాడు వచ్చి మంచి సంఘంలో ఏం చేస్తుంటాడంట? నాటి వెళ్ళిపోతుంటాడంట. అప్పుడు ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, తీసి పాడేచ్చు కదా అంటే, తీయకూడదు, వాళ్ళకి గెంటేసాం అనుకో వాళ్ళతో పాటుగా మంచి క్రైస్తవులు కూడా తప్పిపోతారు, మంచి పంట కూడా పోతుంది. వెయిట్ చేద్దాం, పెరగనిద్దాం, పెరిగిన తర్వాత వాటిని వేరు చేసి కుప్ప కట్టి కాల్చి పాడేద్దాము అన్నాడా లేదా? అది ఎవరో సంఘానికి వచ్చారు, మన క్రమానికి సెట్ అవ్వలేదు, మన బోధలకు సెట్ అవ్వట్లేదు, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, వెళ్ళిపోండి రావద్దని అంటాం. అది మిగిలిన సంఘస్థులకు ఎలాగనిపిస్తుంది? అదేంటండి అలా తప్పు కదండి అని అనిపించే ప్రమాదం ఉంటుంది. ఉంటుందా ఉండదా? దానివల్ల మంచి క్రైస్తువులు కూడా పాడవుతుంటారా పాడవరా? కాబట్టి కొన్ని సందర్భాల్లో చూసి చూన్నట్టుగా వదిలేయడం కూడా మంచిదే అన్నాడు యేసయ్య. ఎందుకంటే వాళ్ళందరినీ కట్టకట్టి ఏం చేస్తాను? కాల్చేస్తాను. మధ్యలో లేపేయడం వల్ల ఈ దొంగ చెట్టుతో పాటుగా మంచి చెట్టు కూడా వచ్చేస్తుంది అన్నాడా యేసయ్య లేదా? కాబట్టి క్రైస్తవ మందిరాల్లోకి వెళ్ళే వారందరూ నిజమైన క్రైస్తవులు కాదు.
సాతాను మూలంగా విత్తబడినటువంటి దొంగ క్రైస్తవ విత్తనాలు కూడా ఉన్నాయి. వీరి వల్ల దేవునికి అపకీర్తి, మంచి క్రైస్తవ సంఘానికి చెడ్డ పేరు కూడా. ఎందుకంటే వీళ్ళు పాడు చేస్తారు. వీళ్ళ ఆచారాలను బట్టి, వీళ్ళ వ్యవహారాలను బట్టి, వీళ్ళ సిద్ధాంతాలను బట్టి, వీళ్ళ విశ్వాసాలను బట్టి, ఇదేంటి ఈవిడ మా చర్చిగా వస్తుంది, పక్కనే కూర్చుంటుంది, ఆవిడ చేస్తే తప్పులేంది, నేను చేస్తే ఏమొచ్చింది, బాగుంది కదా ఆవిడ జీవితం అని మంచి క్రైస్తుడు కనిపించవచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా వాక్యం బాగా? చెవి గలవాడు, దాని అర్థం ఈ ప్రపంచంలో ఉన్న ఎవరన్నా చెప్తే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఎన్నిసార్లు అన్నాడు యేసయ్య, చెవి గలవాడు వినునిగాక, చెవి గలవాడు వినునిగాక. ప్రకటన గ్రంథంలోనే అన్నాడు ఆయన. మళ్ళీ చాలా అద్భుతమైన అర్థం. సరే, ఆలోచన చేయండి ఇప్పుడు. కాబట్టి యూదులు కాక యూదులు అని చెప్పుకున్న సాతాను సామాజిక వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు యూదులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు, లేదంటే నివేదికల్లో బయటకు వచ్చిన యూదుల పాపులేషన్లో ఉన్న వారందరూ నిజ యూదులు కాదు. అర్థమవుతుంది నేను చెప్పేది? ప్యూర్, యాక్యురేట్, నిష్కలంకమైనటువంటి ఒరిజినల్ లీనేజ్ గోత్రాల నుంచి వచ్చిన యూదులు కాదు. ఇలా అంటున్నాను, తప్పుగా తీసుకోకండి. ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన ప్రధాని ఉన్నాడు కదా, బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడా? ఆయన గోత్రం ఎవరికీ తెలియదు ఇప్పటికి. ఆయన ఏ గోత్రం నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వాళ్ళ అమ్మగారు యూదురాలు, వాళ్ళ నాన్నగారు నాజీ జ్యూస్ అంటారు, పోలాండ్, స్పెయిన్ అనేటువంటి ప్రదేశంలో నుంచి వచ్చినటువంటి సంతతి. కానీ యూదుల దేశానికి ఏం చేస్తున్నాడు? ఆయన నాయకుడిగా నిలబడ్డాడు. ఆయన ట్రైబ్ తెలీదు, ఆయన గోత్రం ఏ గోత్రానికి సంబంధించినాడో తెలియదు. ఇలాగ నెతన్యాహు తాతగారు రబ్బాయి అనేటువంటి మాట కూడా ఉంది, ఆయన కూడా యాజకుడిగా కూడా చేశాడు. కానీ అమ్మగారు ప్యూర్ యూదురాలు, తండ్రి గారు కాకపోవచ్చినటువంటి వాదోపవాదనలు కూడా ఉన్నాయి. ఏంటి, ఇజ్రాయేల్ దేశ ప్రధానే ఏ గోత్రం నుంచి వచ్చాడో తెలియకపోతే అక్కడున్న సంతతిని ఎలా లెక్క పెట్టగలరు, ఎలా తెలియజేయగలరు యాక్యురేట్గా? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? హిట్లరు యూదుల్ని చంపేశాడు 1943-45 మధ్యలో. ఇంచుమించుగా 60 లక్షల మంది యూదులను పొట్టబెట్టుకున్నాడు హిట్లర్ అంటున్నారు. అందరూ ఒరిజినల్ యూదులను ఎందుకు అనుకుంటున్నారు? ఈ దొంగ యూదులను కూడా దేవుడు ఏరేసి ఉండొచ్చు కదా. ఈ మాట్లాడరు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకపోవడం మంచిదంటాను. అందుకే నేను చాలా సార్లు దేవుడు తన ప్రజల్ని అంత భయంకరుడికి అప్పచెప్తాడు అని నేను అనట్లేదని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో అప్పచెప్పాడు మూర్ఖంగా, మరీ భయంకరమైన వికృతంగా, మరీ భయంకరమైన అవిధేయతలో ఉన్నప్పుడు అప్పచెప్పాడు. కానీ ఇప్పుడు అలా కట్టబడ్డారు, ఒక సమాజంగా కట్టబడ్డారు. యాంటీ క్రైస్ట్గా అప్పచెప్పట్లేదు కదండి, వాళ్ళని క్రీస్తు విరోధిగా అప్పచెప్పట్లేదు, తీసుకెళ్ళిపోయి వేరేగా ఎక్కడో పోషించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చాలామంది ఫేక్ యూదులు ఉన్నారు. క్రీస్తుని సిలువ వేసేటువంటి ప్రక్రియలో వీరి పాత్ర కూడా ఉంది అంటాను నేను. ఈ దొంగ యూదుల మధ్యలోకి వేసి కేకలుగా వేసేసి మొత్తానికి కనిపోయి ఇదే జరిగింది. కంటామినేటెడ్ యూదులు. కానీ దేవుడు ఏమన్నాడు? బయటి వారితో మీరు ఏ విధంగా పొత్తులు పెట్టుకోకండి, వివాహాలు చేసుకోకండి, అన్ని స్త్రీలను పెండ్లాడకండి, కాపాడుకోండి, ఆ విలువను కాపాడుకోండి, నాణ్యత కాపాడుకోండి అమ్మా. బయట వాళ్ళ నుంచి అంటే బయట వాళ్ళు వచ్చేసారు, పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్ పాలస్తీనా దేశం నుంచి వచ్చిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. వాళ్ళందరూ యూదులుగా చలామణి అవుతారు, కానీ యూదులు కాదు వాళ్ళు. సరే, ఇప్పుడు 144,000 మంది ప్యూర్ యూదులు అండి పాస్టర్ గారు అంటే 100% ప్యూర్ యూదులు. వాళ్ళు మాత్రమే మిగిలారండి పాస్టర్ గారు అంటే కానే కాదు. ఈ 144,000 మంది సంఖ్య గురించి మనం కానీ పరిశీలించే ప్రయత్నం చేస్తే చాలా టైం పడుతుంది. అంత టైం నేను తీసుకోను, సెమినార్లో తీసుకునే టైం సంఘస్థుల దగ్గర అవసరత లేదని కొన్ని విషయాలు నేను హోల్డ్లో పెడుతున్నా, వాటిని పంచుకోవాలనుకోవట్లేదు. కానీ చిన్నగా మాత్రం మీకు అర్థమయ్యేటువంటి విధంగా తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. 144,000 మంది అనేటువంటి ఆ కాన్సెప్ట్, ఆ కాంటెక్స్ట్ లేకపోతే సంఖ్య ఫుల్ఫిల్మెంట్కి, సంపూర్ణతకి సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకో కూడా చెప్తాను. 144 అని ఎందుకన్నాడు? ఎందుకు 145 అనలేదు, 46 అనలేదు, 47 అనలేదు, 48 అనలేదు, 49 అనలేదు? క్లియర్గా 144,000 మంది
అని క్లియర్గా ఆయన చెప్పి రాయించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దానిలో ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. ఈ 1,44,000లో 2 భాగాలు ఉన్నాయి. చెప్పండి 2 భాగాలు ఏంటో? 1,44,000లో 2 పార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పార్ట్స్. చెప్పండి ఏంటది? చెప్పండి, పర్లేదు. తెలుగు బైబిల్లో మన చెప్పినప్పుడు తెలుగులో అయితే బాగా అర్థమైపోద్ది. చెప్పండి. 144 ఒక భాగం, 1000 అనేది ఒక భాగం, 144 అనేటువంటిది ఒక భాగం, ఒక పార్ట్. అది 1000 అనేటువంటిది ఒక పార్ట్. అవునా కదా? అవునా కదా? 2 పార్ట్లు కలిపాడు అక్కడ. 144ని 1000ని కలిపాడు అక్కడ. అవునా కదా? అవునా కదా? చెప్పండి. 2 పార్ట్స్ కనబడుతున్నాయి ఇక్కడ. 144 అని ఎందుకు అన్నాడు? (44 + 100) ఎంత అవుతుంది? 144. 100 + 44 144. కానీ అది కరెక్ట్ కాదు. 144 అనేటువంటిది ఆ పార్ట్ గురించి నేను మాట్లాడి 1000 గురించి మాట్లాడతాను. బహుశా మీరు జీవితంలో ఎప్పుడు విని ఉండరో. దేవుడు నాకు నేర్పిస్తే తెలిసిందే తప్ప నాకు అంత సీన్ అయితే లేదు. ఆయన బోధిస్తే, ఆయన కూర్చోబెట్టి నేర్పిస్తే, ఆయన సన్నిధిలో మోకరిస్తే, ఆయనతో కొంత సమయం గడిపితే నేర్చుకున్నటువంటివే తప్ప నాకు అంత సీన్ లేదు. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను. మన తెలుగు స్టేట్ మీడియాలో కూడా వెళ్ళి చెప్పాను. హేమన్ గురించి ఒక మాట చెప్పండి అంటే ఇంటర్వ్యూలో నేనేం చెప్పాను? ఇప్పుడు పిలవబడుతున్నటువంటి అనేక మంది సేవకుల్లో చిన్న సేవకండి. నేను వేస్ట్గానే చెప్పుకొచ్చాను, గొప్ప ఉండని ఏం చెప్పలేదు. కేఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా మనం అదేగా చెప్పాను. అంతకన్నా గొప్ప ఏం చేసుకుని చెప్పలేదు. నేను అందరికంటే చిన్నవాడినే. ఆ చిన్నవాడిని గొప్పగా వాడుకుంటున్నాడు అంతే దేవుడు, ఆయన ఇచ్చిన జ్ఞానం. 44 + 100 చూస్తే 144 అవుతుంది. 100 + 44 చూసినా 144 అవుతుంది. కానీ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ మల్టిపుల్ అన్నాడు, మల్టిప్లై అన్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని మల్టిప్లికేషన్కి నేను యాడ్ చేస్తానని అనుకోకండి. అది వేరు, అది యాడ్జెక్టివ్, ఇది వేరు. దానికి దీనికి సంబంధం లేదు. కానీ 12 × 12 కొట్టండి, ఎంత వచ్చింది? ఇప్పుడు చెప్పండి. అది మల్టిప్లై ఎలా తీసుకుందాం కొంచెంసేపు. అప్పుడు ఎంత వచ్చింది? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఐ విల్ మల్టిప్లై అన్నాడు. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉపయోగిద్దాం. సబ్స్ట్రాక్షన్, ఎడిషన్ తీసేసి డివిజన్ కూడా వదిలేసి. అమ్మా నేను చెప్పాను మీకు, వాక్యం మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి. కేవలం మల్టిప్లికేషన్ మాత్రమే అక్కడ యాడ్ చేద్దాం, మల్టిప్లికేషన్ మాత్రమే తీసుకుందాం. అప్పుడు 12 × 12 ఎంత అయింది? చెప్పండి. 144. ఇక్కడ క్లియరెన్స్ ఉందా? 12 గోత్రాల్లో 12,000 మంది, 12,000 మంది, 12,000 మంది, 1,40,000. అలాగ అర్థం చేసుకోవడం ఒక విధంగా రైటే. కానీ నాకు అనిపించింది, నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే ఈ 144 అనేటువంటి ఫస్ట్ భాగం 12 మంది గోత్రకర్తల నుండి, 12 మంది అపోస్తుల నుండి కట్టబడిన సంఘము. అర్థమైందా? ఈ 144,000 మంది గోత్రకర్తలను బట్టి సంఘంగా మారిన వాళ్ళు కాదు. వారిలో గోత్రకర్తలకు ఎంత ప్రమేయం ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో, ఈ కొత్త నిబంధన కాలంలో వచ్చినటువంటి 12 మంది అపోస్తులను బట్టి కూడా వీరు సంఘంగా కట్టబడ్డారు. అర్థమైందా లేదా? ఈ గోత్రాలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి తొలి క్రైస్తవ సంఘంలో గోత్రకర్తలు ఉన్నారు, 12 మంది అపోస్తులు ఉన్నారు. అపోస్తులు లేకపోతే యూదుల్లో నుండి క్రైస్తవ సంఘం పుట్టదు. క్రీస్తు లేకపోతే అపోస్తులు లేరు. అపోస్తులు లేకపోతే ప్రపంచానికి సువార్త లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అపోస్తులు లేకపోతే ప్రపంచానికి సువార్త లేదు. క్రీస్తు లేకపోతే అసలు అపోస్తులే లేరు. కానీ క్రీస్తును తెలుసుకున్నటువంటి 144,000 మందికి గల మూల కారణం ఏంటంటే ఎంతైతే గోత్రకర్తల యొక్క ప్రమేయం ఉందో
ఈ 12 మంది అపోస్తుల ప్రమేయం ఉంది కాబట్టే వాళ్ళని ఎవరిని తెలుసుకోగలిగారు? క్రీస్తుని తెలుసుకోగలిగారు. లేదంటే పాత నిబంధన కాలానికి సంబంధించిన జనాంగంగానే మిగిలిపోదరాలు. ఈ 144లో 12 మంది అద్భుతమైనటువంటి పాత నిబంధనకు సంబంధించిన గోత్రానికి కర్తలో, అద్భుతమైన క్రీస్తు సంఘంలో నడిపించడానికి కారణమైన అపోస్తులు ఉన్నారు. అపోస్తులు అందరూ యూదులే కదా? ఎలా చూసినా అదే వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా బైబిల్? మనసు పెట్టి దేవుడు అలాంటి వరాన్నిచ్చి దేవునితో సహవాసంలో కానీ ముందుకు వెళ్తుంటే ఆ అనుభవం, ఆ రుచి మరువలేనిది, వివరించలేని. అందుకని మొన్న ఇంటర్వ్యూలో కూడా రుచి చూసినోడు తెలుస్తాడయ్యా మా దేవుడు, రుచి చూన్నోడికి ఆయన అర్థం కాడు. నేను చూశాను ఆయన రుచిని. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి సహవాసం ఎలా ఉంటుందో, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, దేవుడితో అనుభవం ఏ విధంగా ఉంటుందో చూశాను కాబట్టి నీకు అర్థం కాదు, నాకు అర్థమైంది అన్నాను. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది. ఈ 144లో గోత్రకర్తలు ఉన్నారు. చెప్పండి అమ్మా. అపోస్తులు లేకపోతే ఇజ్రాయెల్ దేశం రక్షించబడుతుందా? స్వార్థ ప్రకటించబడుదని అంటారా? దేవుడు మనిషి లేకుండా ఏం పని చేయలేడు. మనుష్యుల మధ్యన అంటున్నాను నేను. దేవుడు మనిషి లేకుండా ఏం పని చేయాలంటే, మరి సృష్టిలో మనిషి లేడు కదా, సృష్టిని అవునుగాక అంటే కలిగి చేశాడు కదా. కానీ మనుషుల దగ్గర ఆయన ఉద్దేశం నెరవేరాలంటే, మనుషుల దగ్గర ఆయన పని జరిగించుకోవాలంటే మరొక మనిషి అవసరం ఉంది దేవుడికి. మనిషి లేకుండా దేవుడు మనుషుల దగ్గర పని చేయలేడు. హీ నీడ్ అస్. మనం ఆయనకు అవసరమే అన్నాం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఈ 144 మొదటి భాగం 12 × 12 144. మరి 1000 సంగతి ఏంటి బాబు? ఈ 144ని బాగానే మేనేజ్ చేసాలే. మరి 1000 సంగతి ఏంటి? 1000 అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. 1000 అనేటువంటిది విస్తరణకు సాదృశ్యంగా ఉంది, ఫుల్ఫిల్మెంట్కి సాదృశ్యంగా ఉంది. న్యూమరస్ అనేటువంటిది కూడా దీనికి వర్తిస్తూ ఉంటుంది. మల్టిప్లని చూసినా, మల్టిప్లై అనేటువంటి పదం చూసినా అది రబా అని పిలుస్తూ ఉంటారు. న్యూమరస్ లెక్కింపచాలని అర్థం. 1000 అనేది లెక్కింపచాలనంత సంపూర్ణమైన, న్యూమరస్ చాలామంది జనాంగం అని అర్థం. ఇప్పుడు 144,000 మంది, కేవలం 144,000 మంది మిగులుతారండి పాస్టర్ గారు? కాదండి, కాదు, అసలు కాదు. అందుకని పుస్తకాలు రాస్తాను, ప్రింటింగ్కి ఇస్తాను, కానీ ఒక స్టేజ్కి వెళ్ళాలి నేను. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్లో తీసేవలసినవి తీసేసి ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇస్తాను. ఆ పుస్తకాన్ని కూడా చెప్పాను చాలాసార్లు. ఈ మాట ఇప్పుడు 4 సంవత్సరాలు నేను చెప్తున్నాను. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను దేవుడి దగ్గర. నేర్చుకున్నవాడిని కాదు, నేర్చుకుంటున్నాను. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత బయటికి బుక్స్ అవి ప్రింట్స్ చేయాలి తప్ప, లేకపోతే సమాజం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. ఆ లెవెల్కి వెళ్ళాలి. దేవుని కృపను బట్టి అది జరుగుతుందని, ఆ పుస్తకం కూడా పబ్లిష్ చేస్తానని నేనైతే ఇష్టపడతాను. దేవుని రాకడ ఆలస్యం అయితే. చాలా జ్ఞానం ఉంటుంది ఆ పుస్తకంలో. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎక్కడ వదిలేశాను? 1000 అనేటువంటిది లెక్కింపచాలని అనేటువంటి మాట. 144,000 మంది మిగులుతున్నారా అండి పాస్టర్ గారు అని మీరు కానీ ప్రశ్నిస్తే, 144,000 మంది యూదులు మాత్రమే మిగలడం అనేది అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం చూసిన ఎంతమంది ఉన్నారు అక్కడ? 1,000,000 మంది యూదులు కనబడుతున్నారు ఇజ్రాయెల్ దేశంలో. ప్రపంచవ్యాప్తంగా వదిలేయండి. ఈ 1,000,000 మందిలో 1% తీసినా ఎంత వస్తుందో? 1% అంటే 1% మంది రక్షించబడతారా? మిగిలిన వాళ్ళందరూ ఫేక్ గాలేనా? కాదు, ప్యూర్ ఉన్నారు అందులో. 1000 అనేటువంటిది కూడా మనం పేతురు గ్రంథంలో చూస్తే, పేతురు రాసిన పత్రికలో ఆ దేవునికి ఒక్క దినం ఎన్ని దినాలతో సమానం? 1000 దినాలు ఎన్ని దినాలతో సమానం? 1 దినంతో సమానం. అలాగే కీర్తన గ్రంథం 50 కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ అది ఒకసారి చూపిస్తే మీకు బాగా అర్థం. చూపించి ముందుకెళ్తే ఇప్పుడు మీకు క్లియర్గా ఇంకెవరో నోరు ఎత్తకుండా మనం సమాధానం చెప్పగలం. కీర్తన గ్రంథం 50 చూడండి.
9:10 చదువుతున్నాను చూడండి, మీకు అర్థం అవుద్ది. 1000 అనేటువంటి మాట ఉపయోగిస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఎంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఎన్ని కొండల మీద అంటే ప్రపంచవ్యాప్తంగా 1000 కొండలు ఉన్నాయా? 1000 అనేటువంటి కొండలు అనేటువంటి దానికి అర్థం ఏంటి? ఉన్న కొండలన్నిటి మీద ఉన్నాయి నాయే కదా అని. అంటే లెక్కింపజాలని కొండలని అర్థం దానికి. ఇప్పుడు దేవునికి ఒక్క దినం 1000 దినాలతో సమానం, 1000 దినం ఒక దినంతో సమానం అయితే ఈ మందిరాన్ని పడగొట్టండి, మరలా 3వ దినాన్ని తిరిగి లేపుతాను అన్నాడు. అంటే 3000 సంవత్సరాల తర్వాత లేపాలన్నమాట ఇది. అంటే అందరూ బోధిస్తున్నట్టుగా ఆలోచిస్తే మరి ఆయనకి ఒక దినం 1000 సంవత్సరాలు కదా, 3వ రోజున పునరుద్ధానం అవుతాడు అన్నాడు కదా. దేవుడి ప్రకారంగా ఒక దినం 3000 సంవత్సరాలు కదా, అంటే 3000 సంవత్సరాల తర్వాత ఆయన పునరుద్ధానం అవ్వాలి కదా. కానీ ఆయన 3వ దినాన్నే పునరుద్ధానం ఏంటి మరి దాని అర్థం? మనకు నచ్చినట్టుగా తీసుకున్నంతకాలం ఎప్పుడు బైబిల్ అపార్థం అవుతూనే ఉంటుంది. ఎవరో కమెంట్ చేశారు మన ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాల్లో, సార్ ఎవరో పాస్టర్ గారు, ఆయన కూడా తెలియదు నాకు, మా పాస్టర్ గారు ఎప్పుడో ఈ ప్రకటన గ్రంథం కోసం మాట్లాడేశారని ఒకరు కమెంట్ చేశారు. నేను నవ్వుకున్నాను. 2 రోజుల క్రితం పలానా పాస్టర్ గారు 10 సంవత్సరాల క్రితమే ప్రకటన గ్రంథం మీద వివరణ ఇచ్చారని ఎవరో కామెంట్ చేశారు. నేను కూడా నవ్వుకున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం మీద వివరణ ఇచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు. వాళ్ళ వివరణ మా వివరణ ఒకటి కాదు. వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎప్పుడు చెప్పలేదు. మా వివరణ సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంటుంది చాలామందికి. చాలామంది ప్రకటన గ్రంథం గురించి మాట్లాడి ఉండుండొచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని మీద ఇచ్చిన వివరణ ఎవరిచ్చిన వివరణలో అయినా ఉంటే చెప్పండి, సంబంధమే ఉండదు. పూర్తి ప్రకటన గ్రంథం మీద వివరణ ఇచ్చినటువంటి తొలి దేవుని దగ్గర సేవకుడు కూడా నేనే ఉంటా బాగుండని కోరుకుంటాను. ఎందుకంటే ఆ కృప దేవుడు అందించాడు, ఆ ఆలోచన ఆసక్తిని దేవుడు అందించాడు. కాబట్టి కొంతమంది అంటున్నారు 10 సంవత్సరాల క్రితం పలానా పాస్టర్ గారు మాట్లాడడం, ఒకసారి వాళ్ళని ఒకసారి చూడండి, వాళ్ళు తప్పు చెప్పారని నేను అనట్లేదు, నాయ చూడండి. అసలు సంబంధం ఉండదు, వాళ్ళ వివరణకి నా వివరణకి సంబంధం ఉండదు. ఈ రెండిట్లో ఎవరిది కరెక్ట్ అనేటువంటిది విన్న తర్వాత చెప్పండి. నిజం చెప్తున్నాను. నేను మీటింగ్ వెళ్ళాను కదా, లూథరన్ సహవాసం మీటింగ్ అది. ఒక వాగు మధ్యన ఇరుక్కుపోయాం. ఇంకా ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లలో చీకట్లో ప్రయాణం చేసామంటే అన్ని కిలోమీటర్లు. పెద్ద ఆయన నాతో వచ్చారు కాబట్టి తెలిసి ఆయన వాగు మధ్యన ఒక పెద్ద బురద గుంటలో ఇరుక్కుపోతే కారు బయటికి రావడం చాలా కష్టమైంది. ఇంకా మా వల్ల కాదేమో అని అనిపించింది. మొత్తానికి ఆ మీటింగ్ నేను వెళ్ళవలసిన వాడినే కాదు, ఎందుకంటే వాళ్ళకి డేట్ ఇచ్చినట్టు నాకు తెలియదు, మర్చిపోయాను కూడా. నేను వాళ్ళు ఇంటిమేట్ చేయలేదు కూడా. రావడానికి అవ్వదమ్మా, నాకు అస్సలు 80% రిక్వెస్ట్ చేస్తే సరే వస్తానని మాట ఇచ్చి నేను వెళ్ళడం జరిగింది. ఎంత బలవంతంగా ఎంత ఇష్టం లేకపోయినా అక్కడికి ఎందుకు వచ్చానా అని తర్వాత అర్థమైంది. ఇప్పుడే మెసేజ్ చేశారు వాళ్ళు. నేను చెప్తే ఏదో కొంచెం గొప్ప చేసుకున్నట్టు ఉంటుంది, కానీ బాప్తీసాలు పొందుకున్నారంట వీళ్ళందరూ బాప్తీసాలు పొందుకున్న వాళ్ళు. వాక్యానికి దేవుడు మాట్లాడితే ఇలాంటి పనులు జరుగుతాయి. దేవుని వాట మాట్లాడడం గొప్పతనం ఏం కాదు, అది పని చేయకపోతే వ్యర్థం. దేవుడు మాట్లాడితే వాక్యం పనిచేస్తుంది. జీవము కలిగిన దేవుని వాక్యం చెప్పే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఒక మనిషి మారట్లేదంటే ఎన్ని వందల మంది రక్షణ పొందుకుంటున్నారు, ఎంతమంది బాప్తీసాలు పొందుకుంటున్నారు. నాకు మార్నింగ్ ఒక కామెంట్, గొప్ప చేసుకోవడం కాదమ్మా, దేవుడు వాడుకోండి, నేను వేస్ట్గా నేను ఎప్పుడు చెప్తున్నాను. నేను అంత అద్భుతంగా మేము కట్టబడి భయం వేస్తుంది వాక్యం వింటుంటే అని చెప్పి. వీళ్ళు నా పేరు ఇందిర, నేను తొందరగా బాప్తీసం తీసుకోవడానికి మీరే రీజన్ అండి. తర్వాత 3 మెంబర్స్ బాప్తీసం తీసుకున్నారు నాకు తెలిసిన వాక్యాన్ని బట్టి. ఇది జరగాలి, జరుగుతుంది. అంతగానే శోధించబడుతున్నాను కూడా. పైకి అయితే నవ్వుతూ వెళ్ళిపోతున్నాను, కానీ చాలా శోధిస్తున్నాడు సాతాను. పళ్ళున్న చెట్టు మీద రాళ్ళు పడతాయి,
పళ్ళు లేని చెట్టు మీద రాళ్ళు పడవు. ఫలాలు వస్తున్నటువంటి పరిచయం మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. రాళ్ళు పడుతున్నాయని నేను అనట్లేదు, కానీ చాలా విధాలుగా నలుగుతున్నాను. దేవుడికి వదిలిపెడుతున్నాను నేను. ఎందుకంటే వాడు తట్టుకోగలడా? ఎంతమంది బాప్తిసం? ఒక్క పాపి మారు మనసు పొందిన పరలోకం దేవదూతలు ఏం చేస్తాయి? సంతోషిస్తాయి. అంతమంది బాప్తిసాలు పొంది వాక్యం మూలంగానే. నేను ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ఆయన అన్నాడు అప్పుడైనా అదే కదండి బలవంతపు మత మార్పిడి అన్నాడు. నేను అక్కడ ఎన్నో ఉంటున్నానా? నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాను, చెప్పిన వాక్యం వాళ్ళలో పనిచేస్తుంటుందండి, దాన్ని మార్పిడి ఎలాగంటారంటే నేను సమాధానం చెప్పలేదు. వాక్యం పనిచేస్తుంది. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో కదలకుంది, వాక్యం ఖడ్గమై ఉన్నది. ఒక వ్యక్తి దేవుని మూలంగా మాట్లాడిన మాట వ్యర్థమైతే అది దేవుని మాట కాదు. అది ఖచ్చితంగా పనిచేయాలి. ఆ మాట ఖచ్చితంగా పనిచేయాలి. ఆ ప్రసంగం ఖచ్చితంగా ఆ వ్యక్తిని మార్పుల్లోకి నడిపించేటువంటి మాటే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మాట్లాడిన మాటలో అనేక మందిని రక్షణలోకి నడిపించలేదా? పేతురు గారు ఒక సందేశం ఇస్తే 3000 మంది రక్షించబడ్డారు. స్పందన ఉండాలి సంఘంలో. అందుకని ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి ప్రసంగం అంటే కుదరదు. దేవుడు నడిపించాలి సేవకుని. ఖచ్చితంగా దేవుడు వాడుకుంటే తప్ప ఆత్మరక్షణ జరగదు, ఆత్మకార్యం జరగదు, రక్షణ కార్యం జరగదు. ఇవన్నీ వింటున్నప్పుడు ఎంతగా దేవుని స్తుతిస్తుంటానని నేను మహింపరుస్తుంటాను. చూసిన వెంటనే మోకాళ్ళు వేసాను, ప్రభువా నీకు వందనాలు. ఎన్నిక లేని నన్ను, యోగ్యత లేని నన్ను ఇంత బలంగా నిలబెట్టి నా ద్వారాగా నీ నోటికి బోరయ్య నన్ను మ్రోగింపచేస్తున్న దేవా నీకు వందనాలు అయినా అని చెప్పి. కాబట్టి నేను ఎవరిని విమర్శించడానికి ఈ మాట అనట్లేదు, కానీ ప్రకటన గ్రంథమే చాలామంది మాట్లాడిన వారు ఉండొచ్చండి ఫాలోవర్స్, కానీ వారి యొక్క వివరణకి మన యొక్క వివరణకి సంబంధం ఉండదు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన వివరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ భక్తులు కానీ ఎవరో కూడా ఇచ్చుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదో చూసి ఎవరో మాట్లాడింది నేర్చుకుని చెప్పేది కాదు. అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఇక్కడ 1000 అనేటువంటిది 1000 కొండల మీద ఉన్నవన్నీ కూడా నావి కాదా అంటే 1000 కొండలు ఉన్నాయనా, 1000 పర్వతాలు ఉన్నాయనా దాని అర్థం? ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 దినాలు 1000 దినాలు ఒక దినం అంటే అది ఎలాగ అర్థం చేసుకుంటున్నారు జనం? ఆయన శక్తి అంత గొప్పది. ఆయనకి టైంతో సంబంధం ఏంటండి? ఆయన బియాండ్ టైం. ఆయనకి టైము, స్పేసు, మ్యాటర్తో సంబంధం లేదు ఆయనకి. దేవుడు అనేవాడికి మనుషులకి టైము. ఈ మనుషులు పెట్టిన టైంని దేవుడితో ఎలా పోల్చగలుగుతుంది, ఎలా మాట్లాడగలుగుతుంది? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాని అర్థం ఏంటంటే అంత శక్తిమంతుడు ఆయన. 1000 దినాలు కూడా ఆయనకి చాలా చిన్నవే, మీ దృష్టిలో గొప్పవే ఉండొచ్చు. ఆయన అసలు లెక్కే చేయడు. ఆయన శక్తి ఉన్నతమైనది. ఆయన ఔన్నత్యానికి ఎవరో సరిపోరనేటువంటి ఉద్దేశంతో చెప్తుంటే దేవుడిని టైంని కలిపేస్తున్నారు. దేవునికి టైంకి, స్పేస్కి, మ్యాటర్కి సంబంధం లేదు. ఆయన బియాండ్ దెమ్ అంట, బియాండ్ దర్ లిమిట్స్ అంటాను. ఒక దినం 1000 అంటే ఒక పాట. అలాగైతే 3000 సంవత్సరాల తర్వాత పునరుద్ధానం అలా యేసయ్య ఆయన శక్తికి ప్రదర్శన, ఆయన శక్తిని ఇక్కడ చూపించే ప్రయత్నంతో కొన్ని మాటలు రాయబడ్డాయి. అందుకే బైబిల్లో ఏమని తెలుసు ఒక మాట, ఎలా చెప్తే కొంతమంది బాధపడతారేమో. నేను మాట్లాడమన్నది నువ్వు మాట్లాడకపోవుట పాపము, నేను చెప్పినది నువ్వు చెప్పినట్టుగా చెప్పకపోతే పాపం. అది వారి దోషం నీ మీదకి వస్తుంది సేవకుడు అంటాడు. దేవుడే మాట్లాడాలి తన బిడ్డలతో, మనుషులు కాదు, జ్ఞానం కాదు, బైబిల్ కాలేజీలు కాదు. ఆయన మాట్లాడాలి ఖచ్చితంగా. మాట్లాడితేనే పని అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? కాబట్టి ఇది ఫుల్ఫిల్, సంపూర్ణత, న్యూమరస్, లెక్కింపచాలని సమూహం అని అర్థం వస్తా ఉంది. కాబట్టి 144,44,000 మందే కాదు, కానీ చాలామంది ఉన్నారు. యూదులో చాలామంది క్రీస్తుని అంగీకరించి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఆ 144 అనేది గోత్రం నుంచి వచ్చిన వాళ్ళకి కర్తలయాల కారణము, అపోస్తుల కారణం. అపోస్తులు కూడా దాని కారణమే ఉన్నారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి ఇప్పుడు అబ్రహాం గారుకి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరనట్టే కదండి పాస్టర్ గారు. పోనీ 144,000 మంది కాకపోతే 1,44,00,000 మంది అనుకుందాం. పోనీ ఆ కొండ మీద ఉన్నవాళ్ళు
1,44,00,000 మంది, పోనీ 1,00,00,000 మంది అనుకుందాం. 1,00,00,000 మంది అనుకున్న ప్రస్తుతం 800 కోట్ల మందిలో 1,00,00,000 ఎంత 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 తక్కువ వస్తుంది, ఎంత తేడా కొడుతుంది అక్కడ? ఆ విధంగా చూసిన వాగ్దానం అబ్రహాము ఎడల నెరవేరలేదు కదండి పాస్టర్ గారు అని అనుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత గోత్రాలు వచ్చాయి. ఈ గోత్రాల్లో చాలా తప్పిపోయిన గోత్రాలు ఉన్నాయి. దాను, నఫ్తాలి, ఇలాంటి కొన్ని, యాపేతు, ఇలాంటి కొన్ని గోత్రాలు బయటికి వెళ్ళిపోయినాయి, చల్లా చెదిరి వెళ్ళిపోయినాయి. వీరి నుంచి విస్తరించబడినటువంటి అనేక జనాంగాల్లో అబ్రహాం బ్లడ్ లేదా? ప్రపంచ దేశంలో దానికోసం చెప్పాను, విగ్రహారాధనకు మూలమై ఉన్నటువంటి గోత్రం అని. వారి ద్వారా ఎన్ని కోట్ల మంది పుట్టుండొచ్చు? ఎన్ని కోట్ల మంది ఉండుండొచ్చు ఆ బ్లడ్ లైన్లో? ఇశ్రాయేల్ ప్రధానిగా గోత్రం తెలియనప్పుడు ఇంకెంతమంది ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ గోత్రాల నుంచి వచ్చి ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా, నోవాహు జలప్రళయం తర్వాత అబ్రహాముకి మధ్యన ఉన్న కాలంలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా చల్లాచెదురైపోయారు. భారతదేశం షేము వంశం నుంచి వచ్చి ఉండొచ్చు, హాము వంశం నుంచి వచ్చి ఉండొచ్చు అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఆయన బిడ్డలే, వీళ్ళందరూ దేవుని యొక్క స్వకీయ జనాంగమే. కానీ అబ్రహాము జనాంగం అంత విస్తరించబడలేదు అనేది అబద్ధం. ఖచ్చితంగా అబ్రహాము యొక్క బ్లడ్లో నుంచి వచ్చినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. మనలో కూడా ఉంటే ఉండొచ్చు. ప్రతి దేశంలో జూయిష్ బ్లడ్ లైన్ డిఎన్ఏ అనేది ఉంది. ప్రతి దేశంలో ఇంచుమించుగా చాలా దేశాల్లో యూదుల డిఎన్ఏ కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంచుమించుగా ప్రతి దేశంలోకి కూడా అబ్రహాం సంతానం ఎంటర్ అయిందనే కదా. ఆ ఎంటర్ అయినట్టు ఉండే కదా, వాళ్ళ ద్వారా పిల్లలకి అంటాడు కదా. ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కోట్ల మంది అబ్రహాము నుంచి వచ్చినటువంటి లీనేజ్ ఉండదంటారా? అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు బైబిల్ని రాయించడానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుంది? నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమైనట్టుగా నటిస్తున్నారా అంటున్నారు కదా. నిజంగా అర్థమవుతుందా? అర్థమైంది అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నిజంగా చెప్తున్నాను. అబ్రహాం గారికి ఈ గోత్రాలకి మధ్యన చాలామంది, కొంతమంది, చాలా అనకూడదు, కొంతమంది అప్పటికే విస్తరించబడి ఉండొచ్చు. గోత్రాలు ఏర్పాటు అయిన తర్వాత కూడా చాలా యుద్ధాలను బట్టి, చాలా రాజుల యొక్క పరిపాలన బట్టి, బందీలుగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి కూడా ఆ బ్లడ్ లైన్ ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళింది. కాబట్టి అక్కడ పిల్లలకి అంటారు వాళ్ళ పిల్లల 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 పిల్లలు ఇసుక రేణువుల వలె ఎవరేంటి ఇన్ని వేల సంవత్సరాల్లో మనకేం తెలుసు? ఇప్పుడు యుఎస్లో మా అక్క చెప్తే నాకు తెలిసింది. ఆవిడ చేసేటువంటి ఆ స్కూల్లో ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ జూయిష్ ఫ్యామిలీ, జూయిష్ యూదుల ఫ్యామిలీ. వాళ్ళ పిల్లలో 6 పిల్లలంట, 6 తమ్ముండుగురు. అక్క అంతమందిని ఎలా కన్నారు అక్క అన్నాను. వాళ్ళ పిల్లలు బాగా కంటారా? వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్లో ఏమి ఉండవు. అందులో ఒక అమ్మాయి ఆటిజం ఉన్న పిల్ల అంట, అంటే అంగవైగ, స్పెషల్లీ ఏబుల్డ్ ఫెలో. పండగలకి వెళ్తారు. మొత్తం అమెరికాలో 80 లక్షల మంది యూదులు ఉన్నారంటే అండి, తెలియకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు. భారతదేశంలో ఎంతమంది యూదులు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే సొలొమోను కాలం నుంచి ఇక్కడ యూదులు ఉన్నారు. చరిత్ర చెప్తుంది. మోడీ గారు, నెతన్యాహు గారు అంటున్నారు, ఏన్షియంట్ సివిలైజేషన్స్లో నాగరికతల్లో మా 2 నాగరికతలు ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి మాకు బంధాలు అంటున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి, క్రీస్తుకు పూర్వం నుంచి. భారతదేశంలో ఎంతమంది ఉండొచ్చు గోత్రాలకు సంబంధించిన వాళ్ళు, యూదులు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ 2 దేశాల గురించి మాట్లాడతాం. ప్రపంచవ్యాప్తంగా చల్లా చెదరైపోయిన వాళ్ళు ఇంకెన్ని దేశాల్లో ఉన్నారో. వీరందరూ అబ్రహాం సంతానం కాదా? వీరి నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇష్మాయిలీలు ఉన్నారు. మెసపటోమియా చరిత్ర దగ్గర విస్తరించబడినటువంటి జనాంగం ఉంది. ఈ జనాంగంలో నిజమైన మనుషులు ఉన్నారు. ఇన్బ్రీడింగ్ జరిగింది, క్లోన్లు జరిగినాయి. ఇవన్నీ మాట్లాడితే బాగోదు. లేఖనాల్లో లేని దాని గురించి మాట్లాడుతున్నాను అనొచ్చు, కాబట్టి మాట్లాడాలనుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినట్టుగా అబ్రహాం ఎడల ఆ వాగ్దానం నెరవేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది జనాంగంలో అబ్రహాం బ్లడ్ లైన్, లీనేజ్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కనుక 1,44,000 అనేటువంటిది కేవలం ఆ సంఖ్యే అని అనుకోవడం కూడా కొంచెం కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు.
నాకు ఎందుకంటే ఈ విషయాన్ని దేవుడి మూలంగా నేను గ్రహించిన తర్వాత లెక్క సఖ్యము కాని లెక్కింపజాలని ఆ టైంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్యూర్ జ్యూస్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 1,44,000 కంటే ఎక్కువే ఉండొచ్చు. 2 లక్షలు ఉండొచ్చు, 3 లక్షలు, 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్యూర్ జ్యూస్, వాళ్ళు 100% నాణ్యమైనటువంటి యూదులు. వాళ్ళు ఇన్బ్రీడెడ్ కాదు, ఇన్బ్రీడ్ చేసి కలుషితం అయిపోయినట్టు కంటామినేట్ అయిన వాళ్ళు కాదు. ప్యూర్ జ్యూస్ అనమాట. అంటే బయటి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా, బయట సంతానం చేసుకోకుండా ప్యూర్గా వాళ్ళ గోత్రాల నుంచి కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నటువంటి వాళ్ళే ఉండొచ్చు. కొన్ని లక్షల మంది, ఎక్కువ మందే ఉంటారు. కాబట్టి 144 వేరు, 1000 వేరు. విస్తారం, న్యూమరస్ అని అర్థం. ఇది 144 గోత్రకర్తల నుంచి. ఆ గోత్రకర్తల నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తు సంఘంగా కట్టడానికి ఇదే యూదుల నుంచి వచ్చినటువంటి 12 మంది అపోస్తులు కూడా ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇది? దీని మీద ఇంకా మనం ప్రశ్నలు లేవనైతే మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు, బోల్డ్ అంత ఉంది మాట్లాడుకోవాలంటే. కానీ అవకాశం ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు మాట్లాడడానికి దేవుడు అనుమతి అందించినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే దేవుని కృపలో మనం అందరూ ఇదే విధంగా వర్ధిల్లగలిగితే ఇంతకు మించిన విషయాలు ముందు రోజుల్లో మాట్లాడుతూ కొన్ని ఎందుకు నేను చెప్పలేకపోతున్నానంటే, చెప్పడం ఇష్టం లేక కాదు, అటు జ్ఞానాన్ని పంచుకోవడం ఇష్టం లేక కాదు. అంటే ఒకళ్ళిద్దరు అడిగారు ఎందుకు కొన్ని ఆపేస్తున్నారని. కొంతమంది తప్పుదారి పట్టచ్చు, నాకు అర్థమైనట్టుగా వాళ్ళు అర్థం కాకుండా దారి తప్పచ్చు. ఇప్పుడు నాకు అర్థమైన దాని వెనకాల దేవుని కృప, కొంత రీసెర్చ్ ఇదంతా ఉంది. నేను చెప్పింది ఎవడో విని నేర్చుకుని ఎక్కడన్నా మాట్లాడితే, ఎవరన్నా ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పలేడు ఆ వ్యక్తి. ఎందుకంటే నేర్చుకున్నది కనుక ఒక వ్యక్తి దగ్గర నుంచి. అలాగైతే మన డిబేట్లో ఇంకో వాళ్ళని దెబ్బైపోతారు. ఎవరి ద్వారాగా జ్ఞానం పొందుకున్న వాళ్ళు పనవరు, డిబేట్లలో పనవాళ్ళు. ప్రవీణ్ పాడాల గారు ఎవరో నేర్పితే కదా, ఆయన రిసెర్చ్, జ్ఞానం ఎన్ని. అలాగైతే పని అవుతుంది. అందుకు కొన్ని విషయాలు మాట్లాడట్లేదు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, ఒకరు కమెంట్ చేశారు, నూతన యెరూషలేము మళ్ళీ భూమి మీదకి వస్తుంటున్నారు కదా, యెరూషలేము ప్రాకారాలు బయట మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాని మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదన్నారు. చెప్పండి అన్నా అన్నారు వాళ్ళు. వద్దమ్మా, అది మంచి కాదు. నాకు అనిపించింది దాని వెనకాల చాలా సహవాసం ఉంది, చాలా శ్రమ ఉంది, చాలా దేవునితో అనుబంధం ఉంది. దాన్ని అర్థం చేసుకున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. బయట ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పుకోవచ్చు. అది అనవసరమైన విషయాలు దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడకపోవడం మంచిదన్నాను. అంతేగాని పంచుకోవడం ఇష్టం లేక కాదు. అర్థమవుతుంది నేను చెప్పింది అర్థమవుతుంది. కాబట్టి దేవుడి నుంచి అనుమతి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా నేను సంపూర్ణమైనటువంటి పరిశీలన చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రార్థించండి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు ఏ సమయంలో అయినా సరే ఆయన వచ్చి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో ఎవరు అన్నారంట, టెంపుల్ కడుతున్నారా 3వ దేవాలంటే అక్కడ ఆఫీసర్ ఇప్పుడప్పుడే ఏం జరగదని అన్నారంట. అది పట్టుకుని ఒక ఆయన వీడియో చేసి జరగదంటున్నారు, నేను చెప్పిందే జరిగింది, నేనే చెప్పింది. సరే నువ్వు అనుకో, నువ్వు అలా సంకల్ప ఉద్దేశించుకోవడమే. నాతో మాత్రం పెట్టుకోక. ఎందుకంటే నీకు తెలిసింది గోరంత అయితే నాకు తెలియంది కొండంతా దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కొండంత ఇన్ఫర్మేషన్ పంచుకోవట్లేదు. 3వ యెరూషలేము దేవాలయం 90% దగ్గరలో ఉంది. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. 90% దగ్గర ఆలోచన. అల్లక్స్ అనేటువంటి మసీదు కూడా కూలిపోవడానికి దగ్గరలో ఉంది. ఎందుకంటే కిందంతా కూడా గొల్ల చేసేసారు ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు. అది కూలిపోయే అవకాశం ఉందని కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్. మాట్లాడకూడదేమో, మాట్లాడేసాను, కానీ అది ఏదైనా జరగదు. కానీ 90%గా నేను చెప్పడం ఏంటి, యూదులు రబ్బాయిలు అందరూ బయట నిలబడి వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద 3rd టెంపుల్ అంటే అమెరికాలో ఎవరో చెప్పారండి వీడియో చేస్తావేటే. నేను ముందు నువ్వు చేసిన వీడియోలకు సమాధానం చెప్పు. అది అసలు భలే కాదని కౌంటర్ వీడియోలు చేసావు కదా, నువ్వు సమాధానం చెప్పు ముందు. నిన్ను చూస్తున్నట్టు నీ వీడియోస్ చూస్తున్న ఫాలోవర్స్కి. అవన్నీ తప్పించేసుకొని జ్ఞానంగా ప్రవర్తించదాం అనుకోకండి. ఎందుకు వచ్చినాయి అన్నీ? తెలిస్తే తెలుసుకోవడం మంచిది, తెలిస్తే మంచిది, తెలియకపోవడం నేర్చుకోవడం మంచిది. తెలియకపోతే వేలెత్తి చూపునంత కాలము నా తప్పు పట్టాలనుకున్నంత కాలం అలాగే ఎత్తునే ఉంటాడు దేవుడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి,